అద్య పృథివీ ఓషధయ ఈ పంచభౌతికమైనటువంటి శరీరంలో ఉన్న పరమాత్మకే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములైనటువంటి ప్రాణముల ద్వారా ఆ పంచభూతాలకి లోపల వేసేటువంటి భిక్ష. ఈ ఎవరైతే ఈ ద్విజోత్తములుగా భోజనం చేసినటువంటి వాడు ఉన్నారో ఈ అందువల్ల ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అని లోపలికి పుచ్చుకోవడం ద్వారా ప్రాణ పంచయజ్ఞములు పూర్తవుతాయి. ఏమిటది? ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములైనటువంటి తత్వములతో ఉన్నటువంటి యజ్ఞ పురుషుడికి ఆహుతి మనం ఇచ్చేటువంటి అన్నమాట. ఇంత గొప్పదైంది. అందుకే ద్విజుడు తర్వాత వదిలిపెట్టినటువంటి నీళ్లు ఎంగిలి నీడతో రౌరవాది నరకాదుల్లో ఉన్నవాళ్ళు కూడా తరింపబడతారు. అంత గొప్పది వైదిక సంస్కారం. సరేనా? హరణవ పార్వతీ సావకాశంగా భోజనం చేయండి. అమ్మ పిల్లవాడికి చక్కగా ఎంగిలి పెట్టండి. ఈనాటి నుంచి మళ్ళీ ఎంగిలి తినకూడదని చెప్తాను. అందువల్ల తమ్ముడు శుభం భవతు భార్గవ చవన ఆప్లవ రౌడవ జమదగ్ని పంచారిషయ ప్రవరాన్విత జీవచ గోత్రోభయ ఆపస్తమ్మ సూత్ర యజు సాకాద్వాయ గోకులత్త విజయ శర్మ అహంభాభివాదే. భవాన్ భిక్షాం దదాతు. బ్రాహ్మడికి యాచన ఉన్నది, దానము ఉన్నది. ఓయ్ ఇట్లా ఇవ్వాలి, ఇలా పుచ్చుకోవాలి. ఈ రెండు అధికారం ఉన్నటువంటి వాడు బ్రాహ్మడు. ఓయ్ పుచ్చుకోవడం. అందువల్ల భవతి భిక్ష అహంకారం పోగొట్టాలి. అందువల్ల అడగడంలో కూడా యాచన చేశామనేటువంటి అహంభావం అనేటువంటి తత్వం లేదు. అందువల్ల ఏ వేదాధ్యయనం చేస్తే నేను పాఠశాలలో మధుకరం చేసుకునే చదివాం. ఒకటే పాత్రలో పడతాయి. అన్నం పడ్డా, పప్పు పడ్డా, కూర పడ్డా, పచ్చడి పడ్డా అన్ని దాంట్లోనే. ఆ పాత్రలో ఉన్నదాన్ని సాయంకాలం సగభాగం పెట్టుకుని భోజనం చేయడం. ఆ భిక్ష అనేటువంటి భిక్షాచర్యం అంటే ఆ విధంగా ఉండాలి అని అనమాట. అందువల్ల భిక్ష చేయడంలో అహంకారం పోతుంది. ఏం పోతుంది? అహంకారం. ఇంట్లో పంచపక్ష పర్వణాలు ఉండవచ్చు కాక, కానీ బ్రహ్మచర్యంలో దీక్షతో ఉన్నప్పుడు ఏది ఇస్తే అది భిక్షగా స్వీకరించాలి. అందువల్ల ఇలా పట్టుకుని అడుగు. టవల్ కడితే బాగుంది.